నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించేది మన డిఎన్ఏ టీవీ. మన రాష్ట్రం, మన ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచ మత్స్యకార దినోత్సవము చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాము. మన ప్రీత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మా వెనక్కుండి అంత అగ్రి డీప్ టెక్ అని చెప్పి స్టార్ట్ చేశారు. ముందు నుంచి ఆ అగ్రి డీప్ టెక్లో టెక్నాలజికల్ వైజ్గా ఫార్మర్స్కి ఏం చేయాలో మాకు అందరికీ చెప్పారు. ఆయన మీటింగ్లో అటెండ్ అయినప్పుడు ఆ విధంగా అక్కడి నుంచి లీడ్ తీసుకొని ఆ అగ్రి టెక్ని మన ఫిషరీకి డీప్ టెక్ ఎలా మార్చాలని మేము ఆలోచించాము. దాని అందరికీ మన నారా చంద్రబాబు నాయుడు గారే మాకు దిశానిర్దేశం చేశారు, మాకు అందరికి మోటివేషన్ చేశారు. ఆ ఉత్సాహంతో చూశారు కదా ఎన్ని టెక్నాలజీస్ మీకు డిమాన్స్ట్రేషన్ చేశామో. దాని మూలంగా ఏంటంటే మన స్టేట్లో 950 crores సబ్సిడీగా ఎలక్ట్రిసిటీకి మన ఏరియేటర్స్ వెళ్తూ ఉన్నది. ఇప్పుడు డీప్ టెక్నాలజీ ఉపయోగించితే మా ప్రీమా ఫాసి అంటే ప్రిలిమినరీ మా ఎంక్వైరీని బట్టి తెలిసిందంటే 300 నుంచి 350 కోట్లు మనం సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏరియేటర్స్లో ఇప్పుడు ఏమవుతుందంటే మనకు అవసరం ఉన్నా లేకపోయినా సాయంత్రం అయ్యేటప్పటికి 7 గంటలకు 8 గంటలకు ఆన్ చేస్తాము, మళ్ళీ పొద్దున 6 గంటలకు ఆఫ్ చేస్తాము. అసలు ఏరియేటర్స్ ఎందుకు వేస్తారని మీకు తెలుసుంటే డిఓ లెవెల్ గురించి చూస్తాం. డిఓ లెవెల్ మినిమం 4 ఉన్నప్పుడు ఏరియేటర్ వేసుకోవాలి. మనం ఏం చేస్తున్నామంటే మన చెరువులు చాలా దూరంలో ఉన్న బట్టి వెళ్ళి అటు ఇటు నైట్ టైంలో వెళ్ళడం కష్టం కాబట్టి సాయంత్రం పూట వచ్చేటప్పుడు వేసేసి వచ్చేస్తున్నారు. దాని మూలంగా ఎక్కువ ఆక్సిజన్ ఉన్నా కానీ రైలు ప్రమాదకరమే, ఓకే, ప్లస్ ఇంకా తక్కువైనా ప్రమాదకరమే. మన వాళ్ళకి కొంచెం తెలియక ఏసేసి వచ్చేయడం మూలంగా మన పవర్ బిల్ చాలా ఎక్కువ అవుతుంది. ఈ టెక్నాలజీని అనుసంధానం చేస్తే మనం ఎప్పుడు డిఓ లెవెల్ తగ్గుతుందో మనం అన్ని ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. మీరు చూసే ఉంటారు. ఆ ప్రోగ్రామ్ చేసుకుంటే ఎప్పుడు డిఓ లెవెల్ 4 తగ్గిందా లేదా 5 తగ్గిందా అది కూడా మనం సెట్ చేసుకోవచ్చు. 5 తగ్గిందనుకోండి, 3 గంటలకు 5 తగ్గిందంటే 3 గంటలకు ఆన్ అవుద్ది. ఎప్పుడు మళ్ళీ మార్నింగ్ వచ్చేటప్పటికి ఫోటోసింథసిస్ జరుగుద్ది, అప్పుడు ఆక్సిజన్ పెరుగుతుంది అనమాట. ఆ టైం మనం 6-7 గంటలు ఆన్ చేసేదానికంటే 2-3 గంటలు ఆన్ చేసుకుంటే పవర్ బిల్ తగ్గుద్ది. అది ఫార్మర్ కూడా ఉపయోగమే, ఎందుకంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మన ఉత్పత్తి వ్యయం కూడా తగ్గుద్ది, మార్జిన్ కూడా పెరుగుద్ది, ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది. ఇది అన్నిటికీ మన ప్రీతం ముఖ్యమంత్రి గారు ఈ మధ్యన డ్రోన్ సమ్మిట్ పెట్టారు. డ్రోన్ సమ్మిట్ పెట్టంటే టెక్నాలజీ ఎక్కడ వరల్డ్ ఎక్కడున్నా కానీ మనం అనుసంధానం చేయమన్నారు. ఆ మోటివేషన్ తోటే మీకు ఇక్కడ కూడా చూడండి, ఇంకా డ్రోన్స్ కూడా తీసుకొచ్చి పెట్టాము. డ్రోన్ తోటి ఏమవుతుందంటే మీకు వర్షం పడినా వెళ్ళడానికి చెరువు దారి లేకపోయినా వర్షం బురదగా ఉన్నా కానీ ఎక్కడ మనకి డ్రోన్ ఆపరేటర్ చెప్తే వాళ్ళు వెళ్ళేసి డ్రోన్ తోటి మనకి ఫీడ్ ఇచ్చేసి వచ్చేస్తారు. అది ప్లస్ మెడిసిన్స్ కూడా వేసుకోవచ్చు. అవన్నీ త్వరగా ముందు అనుసంధానం చేసి మన మత్స్యకార సోదరులకి అండ్ ఫార్మర్స్కి మేము చేయూతగా ఉందామని మేము ఈ ప్రోగ్రామ్స్ అని కండక్ట్ చేస్తున్నాము. ఇది ఫస్ట్ స్టెప్. ఇంకా మేము ఫర్దర్ ఇంకా స్టెప్స్ చేసుకుంటా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించుకుంటా వెళ్దామని అనుకుంటున్నాము. ఇంకోటి చూస్తుంటారు మీరు, షార్ట్ సెల్ క్రాబ్. యాక్చువల్గా ఇప్పటివరకు మీరు ఎన్ని ఫ్యాట్నింగ్ అంటే పెద్ద క్రాబే చూస్తుంటారు. ఇప్పుడు ఏంటి ఇంటర్నేషనల్గా చిన్న క్రాబ్ సాఫ్ట్ సెల్ తినడానికి మన క్రాబ్ మీరు తిని ఉంటారు, ఆ గొల్ల గట్టిగా ఉంటుంది. అది అదే సాఫ్ట్గా ఉన్నప్పుడు సెల్ అది మొత్తం టోటల్గా ఏడబుల్ పార్ట్, అంటే కొంచెం వేస్ట్ తీసేస్తాము. ఈవెన్ పైన డిప్ ఉంటుంది కదా, ఆ డిప్పర్ కూడా తినేవచ్చు. సో అది అందులో కాల్షియం ఎక్కువ ఉంటుంది. మనకి తినే పద్ధతి మార్చుకోవడానికి షార్ట్ సెల్లోకి వెళ్ళారు. అది కూడా కేజీ 1200 నుంచి 1500 వరకు ఉంటుంది. సో దానికి ఒక లిమిటేషన్ ఏంటంటే సీడ్ దొరకదు, అంటే పిల్లలు దొరకట్లేదు. దానికి యుఎన్డిపి నుంచి మేము ఈ మధ్యనే శాంక్షన్ తీసుకున్నాము. మన కోనసీమలో 5 ఎకరాల్లో మేము పెడుతున్నాము. అది సక్సెస్ చేసిన తర్వాత అటువంటి టెక్నాలజీ ఈ కోనసీమ అండ్ కోస్టల్ ఏరియా మొత్తం అంతైనా ఒక 100-150 వరకు ఇటువంటి టెక్నాలజీ తీసుకొచ్చి మన మత్స్యకార నిరుద్యోగ యువకులందరికీ ట్రైనింగ్ ఇచ్చి తక్కువ కాస్ట్లో, అంటే చాలా యాక్చువల్గా హ్యాచరీ పెట్టాలంటే ఎక్కువ కాస్ట్ అవుద్ది, మేము డీసెంట్రలైజ్ చేస్తామన్నాం. అదొక టెక్నాలజీ డీసెంట్రలైజేషన్ అంటే ఏం లేదు. మనం స్టూడెంట్స్గా ఉన్నప్పుడు అన్నం మనం వండుకునే వాళ్ళమి కర్రీ ఒక చోట తీసుకున్న 10 రూపాయలు పెట్టి, సాంబార్ ఒక చోట తీసుకున్న వాళ్ళమి, పెరుగు ఒక చోట తీసుకున్న వాళ్ళమి. అలాగే హ్యాచరీ పెట్టేటప్పుడు కూడా హ్యాచరీలో డిఫరెంట్ టెక్నాలజీస్ ఉంటాయి. రోటిఫేర్ కావాలి, బ్రోడర్స్ కావాలి, ఆర్టీమే కావాలి. ఇవన్నీ ఆర్టీమే ఒకళ్ళు చేస్తారు, బ్రోడర్స్ ఒకళ్ళ దగ్గర ఉంటాయి. ఏం కావాలో తెచ్చుకుంటారు,
ఇలా డీసెంట్రలైజ్ చేస్తే తక్కువ కాస్ట్లో చేయొచ్చు. ఇవన్నీ ప్రూవ్ అండ్ టెక్నాలజీ ఇన్ అదర్ కంట్రీస్. సో మీకు అదర్ కంట్రీస్ డెవలప్డ్ నేషన్స్లో ఏమవుతున్నాయో అవన్నీ అనుసంధానం చేసి మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని వికసిత్ భారత్ అండ్ వికసిత్ ఆంధ్ర 2047కి అభివృద్ధి అంటే డెవలప్డ్ నేషన్గా చేయాలని మాకు నిర్దేశం చేశారు మన ప్రీతం ముఖ్యమంత్రి గారు. దాంతో మేము యాన్యువల్ గ్రోత్ 12 to 15% నిర్దేశించుకుని దాని విధంగా ప్రణాళికల్లో భాగంగా ఇవన్నీ టెక్నాలజీ డిమాన్స్ట్రేషన్ చేస్తున్నాము. మీరు ఇంత టెక్నాలజీ డిమాన్స్ట్రేషన్ ఎప్పుడు ఇక్కడ చూసుంటారు. ఇప్పుడు చాలా టెక్నాలజీ చూసాము. బ్లాక్ సోల్జర్ ఫ్రైస్, ఇప్పుడు చూడండి మొరల్ తెలియలేవంటే కొరమీన్ని ఒక ప్రొడ్యూస్ చేసాడు. కేజీ కొరమీన్ రావాలంటే 300 అవుతుంది, అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఇప్పుడు మన ఫార్మర్స్ కూడా ఇక్కడ తీసుకొచ్చాము, వాళ్ళతోటి డిమాన్స్ట్రేషన్ చేసి ఇప్పించాము. దాంతో ఒక కొరమీన్ని కేజీ పెంచాలంటే 100 రూపాయలు అవుతుంది. చూడండి, ముందు 100 రూపాయలకి 300కి 200 రూపాయలు నీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గిందంటే ప్రాఫిటే కదా. ముందు 300 అయినప్పుడు 50 రూపాయలు మిగిలేది. ఇప్పుడు ఏంటి 50 రూపాయలు ప్లస్ 250 మిగులుతుంది. ఇప్పుడు ఏ రైతు బలంగా ఉంటాడు? 250 రూపాయలు వచ్చిన ప్రాఫిట్ ఆ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ప్రాఫిట్ వచ్చిన రైతు బలంగా ఉంటాడు. ఇంకైనా వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ చేసుకోవడానికి. మీకు ఇలాగే చేపల్లో కూడా బయోటెక్నాలజీ ఉపయోగించి మీ ముందు ఒక ఉత్సాహక ఫార్మర్ ఉన్నారు. ఈయన మీరు చేప అంటే దానికి ఫీడ్ వేయాలంటారు. ఫీడ్ లేకుండా కూడా చేపను పండించమని తెలుసా ఎవరికన్నా? మీకు ఎవరికైనా తెలుసా? తెలీదు. ఈ ఫార్మర్ మీ పేరేంటండి? కృషి గారు మాకు ఈ మధ్యన పరిచయం అయ్యారు. మేమంటే ఈ టెక్నాలజీస్ ఎక్కడ ఉన్నాయి ఏముంది అని సర్వేలో కృషి గారిని పట్టుకున్నాము. ఈయన చేపని 1 కేజీ చేప వరకు ఏమి పేతేయడవి అవి ఎలా పెరుగుతాయంటే మీకు తెలుసో లేదో మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి వాటర్లో. ఓకే, దానికి తౌడు వీటిల్లో అన్నీ కలిపి చేసే సీలో ఫిష్ పెరిగింది. అదొక టెక్నాలజీ. ఇవేంటంటే మామూలుగా మనం తౌడు ఇవి నానబెట్టి చేస్తే అందులోంచి మన పెరుగులో బ్యాక్టీరియా వచ్చినట్టుగా వీటిలో కూడా చిన్న మైక్రో ఆర్గానిజమ్స్ వస్తాయి. అందరూ డిఫరెంట్ స్ట్రెయిన్స్ అరౌండ్ 3,500 వరకు ఉంటాయి. డిఫరెంట్ స్ట్రెయిన్స్ తీసుకొచ్చి అందులో పెంచి అవే పెరుగుతాయి. అవి తినడానికి వీటికి మేతగా కనిపిస్తాయి అనమాట. ఇవి తినడం మూలంగా మామూలు మేతకి ఇంకా అక్కర్లేదు వాటికి. సో ఈయన రిషి గారు అలా చేసి మనందరికి ఇస్తున్నారు. ఇదేంటంటే మీ మాధ్యమం ద్వారా అందరు ఫార్మర్స్ తెలిస్తే ఫార్మర్స్ ఖర్చు ఎక్కువ తగ్గితే ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది మీకు అందరికి ఆబ్వియస్. ఇలా తీసి వీళ్ళందరినీ స్ట్రెంగ్తన్ చేద్దాం అనుకుంటున్నాము. వీటన్నిటికీ మన ముఖ్యమంత్రి గారే మాకు ఇన్స్పిరేషన్ అండ్ గైడెన్స్. ఓకే, మీ మాధ్యమం ద్వారా అందరికీ మన ఔత్సాహిక ఫార్మర్స్ అందరికీ తెలియజేసి వాళ్ళు కూడా బెనిఫిట్ అయ్యేలాగా చూడాలని మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. చాలా బాగా సక్సెస్ అయింది. మేము యాంటిసిపేట్ చేయలేదు ఇంతమంది వస్తారని. ఎప్పుడు కూడా నేను జాయిన్ అయ్యి 4 months అయింది. ఈ ఫీడ్బ్యాక్లు తీసుకుంటే లాస్ట్ ముందు కండక్ట్ చేసిన దానికి ఇప్పుడు చాలా సక్సెస్ఫుల్గా ఇంతమంది ఉత్సాహంగా ఈ టెక్నాలజీ IoT ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఇంటర్నెట్ తోటి మనం ఎక్కడో ఉన్న మన ఏరియేటర్స్ కానీ ఎక్కడో ఉన్న మా చెరువు క్వాలిటీ కానీ ఇప్పుడు చూడండి మా చెరువు ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటే అక్కడికి వెళ్ళాలి. వాటర్ క్వాలిటీ తెలుసుకోవాలంటే వెళ్ళాలి, శాంపుల్ తీసుకురావాలి, ల్యాబ్కి ఇవ్వాలి. 24 hours అవుతుంది. ఎంత TDS ప్రాసెస్, ఎంత అటు ఇటు తిరగాలి. ఇది లేకుండా సెన్సార్ తోటి నేను ఇక్కడ తెలుసుకోవచ్చు. దాని మనకి ఎంత ఉపయోగం చూడండి. సో అవన్నీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఇవన్నీ ఆ టెక్నాలజీ పెట్టాం కాబట్టి ఇంత అవుట్ఫ్లో మనుషులందరూ వచ్చారు. చాలామంది ఫోన్స్ కూడా కనుక్కున్నారు. మేము చెప్పి ఇంకా డిస్ప్లే చేస్తామని. మీరు వచ్చిన వాళ్ళందరూ ఈ టెక్నాలజీ నేర్చుకోవడానికి వచ్చారు. ఇంకా ఫర్దర్గా ఇవన్నీ ఈ టెక్నాలజీ డిమాన్స్ట్రేషన్స్ ఇంకా మా ఆఫీస్లో కూడా పెట్టి అందరినీ టెక్నాలజికల్గా డీప్ టెక్ అది ఈ మధ్యన మన ముఖ్యమంత్రి గారి దగ్గర డీప్ టెక్ అని తెలుసుకున్నాము. ముందంటే టెక్నాలజీ అనుకున్న వాళ్ళని మన ముఖ్యమంత్రి గారే మా ఇంటరాక్షన్స్లో టెక్నాలజీకి అది కావాల్సింది డీప్ టెక్ చూసారు కదా. టెక్నాలజీ అంటే డీప్ టెక్ అంటే అట్ ది ఎండ్ ఇది ప్రూఫ్ ఆఫ్ టెక్నాలజీ, ప్రూఫ్ ఆఫ్ ఇది కాన్సెప్ట్ ఆఫ్ ప్రూఫ్ ఇక అది ఉండే అయిపోవాలి. ఓకే, ఇలా డీప్ టెక్లో భాగంగానే మన రిటైర్ అయిపోయిన మన ఎంపీడలో పనిచేశారు రండి ఈయన సర్వీసెస్ని. ఇది కూడా ఈ ఇన్స్పిరేషన్ కూడా మన ప్రీతం ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి తీసుకున్నాము. ఎక్కడైనా ఎవరైనా రిటైర్మెంట్ అయ్యి ఉంటే వాళ్ళని మీరు తీసుకుని ఎందుకు ఉపయోగించుకోకూడదని ఒక మీటింగ్లో అన్నారు. ఆ ఇన్స్పిరేషన్ తోటి నేను మీరు UNDP నుంచి మాకు 2.74 crores వచ్చింది ఎప్పుడు 2019లో. అప్పటి నుంచి మేము దాని మీద ఏం పని చేయలేదు. వాళ్ళు ఈ మధ్యన మాకు వెనక్కి ఇచ్చేసేయాలని మీరు ఏం చేయట్లేదంటే అప్పుడు ఎందుకు వెనక్కి ఇచ్చేసేయాలని మళ్ళీ మనం అందరూ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే ఒక ఎంపేడ దగ్గర ఆ నాలెడ్జ్ ఉంది, ఆ హ్యాచరీస్ కట్టే నాలెడ్జ్. అందులో ఎంపేడ అంటే మనుషులే కదా,
ఆ మనుషుల్లో రిటైర్ అయిన మనిషి కదా అని చెప్పి ఈయన తీసుకొచ్చి చేయగలమంటే చేయగలమని సార్ అన్నారు. సో దానికి ఈ మధ్యన ప్రపోజల్ ఇచ్చేసాము. మాకు ల్యాండ్ కూడా అలాట్ అయింది. ఇప్పుడు షార్ట్ డ్యూరేషన్లో థ్యాంక్స్ టు దట్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కోనసీమ ఆ టీం వాళ్ళు కూడా సర్ప్రైజ్ అయ్యారు. యుఎన్డిపి వాళ్ళు కూడా ఎంత సర్ప్రైజ్ అంటే నిజంగా ఇన్ని సంవత్సరాల నుంచి అవన పని ఇప్పుడు ఎలా అయింది అని వాళ్ళు ఢిల్లీ నుంచి వచ్చి ఈ మధ్యనే వారం రోజుల క్రితం అనుకుంటాను వచ్చి చెక్ చేసుకుని అమ్మ హ్యాపీ మీకు ల్యాండ్ అంతా ఉంది అని చెక్ చేసుకుని అక్కడ స్టేక్ హోల్డర్స్ అంతా మాట్లాడి వెళ్ళారు. మళ్ళీ ఈ మధ్యన మేము ఎంఓఏ చేసుకుంటాము. దానికి మినిస్టర్ గారు కూడా పర్మిషన్ ఇచ్చేశారు. మీకు త్వరలోనే ఒక క్రాబ్ హ్యాచరీ విత్ హై టెక్నాలజీ విత్ లో కాస్ట్ అదే పెట్టాలనుకుంటే 15 కోట్లు అవుద్ది. మనం ఉన్న టెక్నాలజీ ఇన్ ది సెన్స్ మనుషులు కూడా ఒక టెక్నాలజీ, ఒక యాటిట్యూడ్ కూడా ఒక టెక్నాలజీ. అన్నీ తెలిసి నేను చేయలేనన్నది పనికిరాదు కదా. యాటిట్యూడ్ కూడా వన్ ఆఫ్ ది టెక్నాలజీ. సో ఆ టెక్నాలజీ తోటి ఈయన రిటైర్ అయిపోయినా కానీ మీరు టీవీ దగ్గర గురించి గడిపేది మా దగ్గర కొంచెం గడపండి అని చెప్తే వచ్చారు. సార్ మా మత్స్యకార దినోత్సవం రోజున మా మత్స్యకారులందరూ తరపున మరి ఒకసారి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరు ఉన్నారు కాబట్టి నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇంకా నేను చాలా చేయగలను, ఇంకా చేద్దాము. చూడండి ఇక్కడ డెమాన్స్ట్రేషన్ చేశాము. ఇక్కడ మీ కింద డెమాన్స్ట్రేషన్ చేశాము. అక్కడికి మనకి 6 లక్షల హెక్టార్ ఇన్లాండ్లో మనకి వాటర్ బాడీస్ ఉన్నాయి. ఇప్పుడు మనం కల్చర్ చేసేది వనామి 2.12 lakh హెక్టార్స్లోని, అంటే 3 times మనకి ఇన్లాండ్ వాటర్ బాడీస్ ఉన్నాయి ఆక్వాకల్చర్ కాకుండా. వాటిల్లో ఆ చేపలు పెంచుతున్నాం కానీ ఇంకా ఎక్కువ ప్రొడక్టివిటీ పెంచాలి. హైబ్రిడ్ వెరైటీకి వెళితే తక్కువ టైంలో పెరిగే వెరైటీస్ ఉన్నాయి. ఇక ముందు ఆ హైబ్రిడ్ హై టెక్నాలజీ అంటే తక్కువ టైంలోనే ఎక్కువ వెయిట్ పెరిగే వాటిని ఉపయోగించి ప్లస్ అక్కడ వాల్యూ యాడెడ్. ఇప్పుడు మీరు ఫ్లోటింగ్ రెస్టారెంట్ అన్నారు, చేపలు పడుతున్నారు కానీ చేపలు పట్టుకొచ్చి ఎవరికి అందినంత అమ్మేస్తున్నారు. అక్కడ వాల్యూ ఎడిషన్ జరగట్లేదు. ఆ సొసైటీ వాళ్ళతోటే ఎఫ్ఎపిఓలు ఫామ్ చేసి ఫ్లోటింగ్ రెస్టారెంట్లు మీరు చూసి ఉండొచ్చు. ఫ్లోటింగ్ రెస్టారెంట్లకు పెట్టాలకు కూడా ఆ మోడల్స్ అన్ని మేము డిస్ప్లే చేశాము. ఇప్పటి నుంచి మేము సర్వే చేసి ఔత్సాహిక ఫార్మర్స్ వస్తే వాళ్ళకి బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పించి ఇవన్నీ చేసి వాళ్ళ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడతామని పాటుపడతామని ఈ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఇది ఇన్లాండ్ ఫిషెస్ సంబంధించి. మీరు ఆక్వాకల్చర్ గురించి చూశారు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆ విధంగా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, బ్లాక్ సోల్జర్ ఫ్లైస్ చూశారు. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మేము తగ్గించడానికి చాలా ప్రయోగాత్మకంగా చేశాము. చాలా సక్సెస్ అయింది. ఇక్కడ ఇంతమంది రావడానికి కారణం అది బ్లాక్ సోల్జర్ ఫ్లైస్. ఇట్ డ్రాస్ ది అట్రాక్షన్ ఆఫ్ ది పీపుల్ ఫర్ లో కాస్ట్ ప్రొడక్షన్. అండ్ మాకు 3 సెక్టార్లు ఉన్నాయి. ఒకటి ఇన్లాండ్ ఆక్వాకల్చర్, ఇంకోటి మెరైన్లో మీరు చూసుంటారు. మనకందరికీ ఇంతమంది ఉన్నారు, సముద్రంలోకి వెళ్ళాలంటే భయం, ఎందుకంటే పెద్ద అలలు వస్తాయని. ఈవెన్ బోట్ ఎక్కినా కానీ బోట్ కదిలిపోతూ ఉంటుంది. ఓకే, దానికి కాటమారన్ అంటే 2 బోట్లు కలిపే టెక్నాలజీ, అంటే ట్రైమార్ అంటే 3 బోట్లు కలిపే టెక్నాలజీ. మీరు క్యాట్ అని ఉంటారు, ఓకే, విజయమాల్య తెలుగు ఉంటారు. ఇక మిగతా వేరే కంట్రీస్ ఎక్కడన్నా చూసుంటారు. అదంటే లగ్జరీ వెజల్స్ అవి. ఆ లగ్జరీ వెజల్స్ ఎందుకు లగ్జరీ అయినవి? ఈ అలలకి స్టెబుల్గా ఉంటాయి, అవి కదలకుండా ఉంటాయి. ఆ కదలకుండేది లగ్జరీగాని ఎందుకు వాడాలి, లేజర్ టైంలో ఎందుకు వాడాలి, ఎందుకు ఫిషింగ్ వాడకూడదని మేము ఈ స్టేక్ హోల్డర్స్ అందరికీ కన్సల్ట్ చేశాము. కొంతమంది ముందు చాలామంది అపోజిషన్ చేశారు, నెమ్మదిగా వాళ్ళందరూ మారారు. ఈ మధ్యన 1 week క్రితం కృష్ణా జిల్లా కలెక్టర్ గారు మేము అటువంటి కాటమారను 2 బోట్లు కలిపిన దాన్ని సముద్రంలోకి వెళ్ళి దాని పనితీరుని పరిశీలించాము. ఆయన సాటిస్ఫాక్షన్ కూడా అయ్యారు. ఆయన సిఎస్ఆర్ ఫండ్ తోటి ఆయన అరేంజ్ చేస్తామన్నారు. సో ఈ విధంగా మేము టెక్నాలజీని ఇంకా డీప్ పెనట్రేషన్ టు ది స్టేక్ హోల్డర్స్ తీసుకెళ్లాలని మేము కృతనిశ్చయితో ఉన్నాము. ఇంకా అదే కాదు, ఇంకా ట్రైమారన్స్, ఇంకా బోట్లో ఈ మత్స్యకారులందరూ ఏంటంటే మీరందరూ చూస్తుంటారు, ఇప్పటికి కూడాను వలలని చేత్తో లాగుతూనే ఉంటారు. కానీ ఇదే చేత్తో లాగే మనుషుల్ని మన ఇంటికి వస్తే మోటార్తో నీళ్ళు వేసుకుంటున్నాం ఇప్పుడు. ఓకే, ముందు ఏంటంటే బావి నుంచి నీళ్ళు తోటలేదు. ఇప్పుడు బావి నుంచి నీళ్ళు తోడాలంటే పొద్దున సాయంత్రం స్నానం చేయము, ఎందుకంటే డిఫికల్టీ. కానీ ఇదే డిఫికల్టీ అక్కడ మనం చేతులతో ఇంకా వాళ్ళలాగే పరిస్థితి. మేము మెకనైజ్డ్ బోట్స్ అంటున్నారు కానీ ఓకే, అది వైర్ వరకు ఒక లెవెల్ వరకు మెకనైజేషన్ అవుతుంది. కానీ లాస్ట్ ఎండ్ ఆఫ్ దట్ వన్ అక్కడికి వచ్చిన మళ్ళీ చేతులతోనే లాగాలి. సో వీళ్ళందరికంటే చాలా ఎక్కువ కష్టపడుతున్నారు. దాని గురించి అంటే అక్కడ ఫిషింగ్ ఇండస్ట్రీలో మనుషులు దొరకట్లేదు.
ఓకే, ఎక్కడ నువ్వు ఉద్యోగం చేసుకుంటే 10,000 ఇచ్చినా 15,000 ఇచ్చినా చాలు అనుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ అంత కష్టం, అంత ఎండకి, అంత ఆ ఎన్విరాన్మెంట్ అంత సూటబుల్గా ఉండదు, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ప్లస్ ఇవన్నీ ఊగుతూ ఉంటాయి, లెట్రిన్ ఉండదు. సో ఇవన్నీ ట్రైమారన్ కాటమారన్తో స్ట్రక్చర్ పెంచి స్టెబిలిటీ చేస్తే ఇంకా మన డీప్ సీ ఎక్స్ప్లోరేషన్ కావలేదు. మన దగ్గర ఫిష్ ఉంది కానీ ఫిష్ పట్టుకునే టెక్నాలజీ మన దగ్గర లేదు. ఇప్పుడు ట్రాన్స్పాండర్స్ వచ్చినాయి, సేఫ్టీ ఈజ్ ఎన్ష్యూర్డ్, కానీ ఫిషింగ్ హార్వెస్టింగ్ టెక్నాలజీ ఇంకా ఉండాలి. మా దగ్గర చాలా ప్రణాళికలు ఉన్నాయి. ముందు మన స్టేక్ హోల్డర్స్ అందరూ కోఆపరేషన్ తోటి వాళ్ళని కన్విన్స్ చేసుకుంటా. ఇప్పుడు మాకు వచ్చే పెద్ద హర్డిల్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ సేఫ్ జోన్లో ఉండి ఇది కాదు అనడమే కానీ ఎందుకు కాదు, వై కాంట్ వి ఎక్స్ప్లోర్ చేద్దామనేది చాలామంది తక్కువ మందికే ఉంది. ప్లస్ మేమేం చెప్పిందని తీసుకోవడం, అబ్జర్వ్ చేసుకోవడం చాలా తక్కువగా ఉంది. నెమ్మదిగా ప్రోటోటైప్ చేసుకుంటా అందరిని కలుపుకుంటా ముందుకు తీసుకెళ్తున్నాము. మీరు రీసెంట్గా మేము మంగనపూడిలో చేశాము. అక్కడ ఫిషర్మెన్ మాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఇలా చేస్తే అవ్వదు అన్నారు. కానీ కొంతమంది అన్నారు అవును ఇలా చేస్తే అవుద్ది అన్నారు. అవుద్ది అన్న వాళ్ళతో తీసుకెళ్ళాము, చేసాము. ఇప్పుడు అక్కడందరూ మాకు చాలా ఫాలోయింగ్ పెరిగింది. ఇప్పుడు దాంతో ఆ ధైర్యంతో కలెక్టర్ గారికి ఎప్పుడు నేను సముద్రంలోకి వెళ్ళదన్నారు. సార్ లైఫ్ జాకెట్ వేసుకుంటే ఏం కాదు, వాళ్ళు సింగిల్ బోట్లో వెళ్తున్నారు, మనం డబుల్ బోట్లో వెళ్తున్నాము అని తీసుకెళ్ళి ట్రైల్ వేసాము. ఇంకా అటువంటివి ఇంకా వినూత్న ప్రయోగాలు చేసి ఈ స్టేక్ హోల్డర్స్ అందరికీ అందుబాటులో ఉండి వాళ్ళ జీవనోపాధిని పెంచాలని ప్రయత్నించుతున్నాము. దానికి మా ప్రీతం ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు మాకు ఉన్నాయి. అది ముందుకు కదులుతాము. ఇలా మాకు సపోర్ట్ చేసి నేను స్టేట్ గవర్నమెంట్కి నేను సెంట్రల్ సర్వీసింగ్ డిప్యూటేషన్లో వచ్చాను. 2.5 సంవత్సరాలు అయింది. యాక్చువల్గా నాకు ఫిషరీస్ అంటే ఐఎమ్ ఫ్యాషనేట్ అబౌట్ ఫిషరీస్. నేను మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ దాంట్లో డైరెక్టర్ మార్కెటింగ్ చేశాను. అప్పుడు ఏంటంటే నాకు ఫిషరీస్ ఇస్తామని తీసుకొచ్చారు కానీ నాకు ఇవ్వలేదు, వేరే సర్వీస్ ఇచ్చారు. ఈ గవర్నమెంట్ ఫామ్ అయిన తక్కువ టైంలోనే సెంట్రల్ సర్వీస్ వచ్చిన ఆఫీసర్లే నేను ఒక్కడనే ఫస్ట్ టైం చేంజ్ ఓవర్ ఇంటూ డిఫరెంట్ పొజిషన్. సో ఇంత అవకాశం ఇచ్చిన మా ప్రీతం ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాను.